ఈ ఇద్దరు ఐఐటియన్స్ ఎలాంటి బిజినెస్ మోడల్ తయారు చేశారంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి దిగ్గజాలే దీని ముందు ఓడిపోయాయి. సంజీవ్ ఇంకా విదిత్ పెద్ద ఈ-కామర్స్ అన్ని ఓన్లీ మెట్రో సిటీస్ మీద ఫోకస్ చేస్తున్నాయి. ఇంకా సెల్లర్స్ నుండి 20-25% కమిషన్ తీసుకుంటున్నాయని గమనించారు. వీళ్ళు మీషోని స్టార్ట్ చేశారు. ఇనీషియల్గా టైర్ 2, టైర్ 3 సిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. వీళ్ళు సెల్లర్స్ దగ్గర ఎటువంటి కమిషన్ తీసుకోమని ప్రామిస్ చేశారు. ఈ ఒక్క డెసిషన్ మీషోకి గేమ్ చేంజర్గా మారింది. వీళ్ళ జీరో కమిషన్ మోడల్ వల్ల సెల్లర్స్ ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ని యాడ్ చేశారు. కస్టమర్కి అమెజాన్, ఫ్లిప్కార్ట్ కన్నా మీషోలోనే ప్రొడక్ట్స్ తక్కువగా దొరికాయి. చూస్తుండగానే సోషల్ మీడియాలో మీషో బాగా పాపులర్ అయింది. మీషో కేవలం తక్కువ రేటుకి ప్రొడక్ట్స్ అమ్మటమే కాదు, యాడ్స్ ద్వారా రెవెన్యూ సంపాదించింది. ఇంకా సెల్లర్స్ డబ్బులు ఇస్తే వాళ్ళ ప్రొడక్ట్ ముందొచ్చేలాగా చేశారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ 10 years అయినా ప్రాఫిటబుల్ కాదు. కానీ మీషో 17 crore యూజర్స్తో 7,000 crore సేల్స్తో ప్రాఫిటబుల్ కంపెనీగా నిలిచింది. ఈ విషయం మీకు ఫస్ట్ టైం తెలిస్తే వీడియోని లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి.